నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా కొన్ని అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదే విధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మగ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే ఆదాయంలో 5, ఖర్చు 9. మరి ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి రాజపూజిత 7, అవమానాలు 7. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా కలిసి రాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన సమస్యలతో సెలవరికి సతమతం అయిపోతుంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయానికైనా కానీ ఎక్కడ పోయినా కానీ ధైర్యశక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా గుమ్మడికాయ ఎలా పగలగొట్టేస్తామో ఆ విధంగా ఏ మాట అయినా కానీ ఓపెన్గా చెప్పేస్తుంటారు. అలా చెప్పిన దానివల్ల వీళ్ళకి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేసేవి కాకోకుండా మళ్ళీ ఇంక వేరే మార్పులు రాబోతున్నాయి. మరి వీళ్ళకి పెట్టుబడి, మరి స్వామి ఇప్పుడు మేము చేసేదే ఇలా ఉంది, మరి మేము నెక్స్ట్ వేరే బిజినెస్ చేస్తాం అంటున్నారు, మరి అది ఎలా వస్తుందండి, మా చేతుల్లో డబ్బులు లేవు అన్నట్టుగా చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి మన స్నేహితులు, మిత్రులు, బంధువులు సహకారంతో కొద్దిగా మార్పులు రాబోతున్నాయి. మీ దగ్గర ఉండాల్సిన ఒక సిన్సియారిటీని బట్టి, మీరు ఉండాల్సిన ఒక పనితనాన్ని బట్టి, మీరు ఒక పని ఒప్పచెబితే ఆ పని కరెక్ట్గా చేస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మీకు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి విద్యారంగంలో విద్య చాలా బాగుంది. మరి ఈ నెలలో వ్యవసాయదారులకు కానీ, రియల్ ఎస్టేట్ దారులకు కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి.
ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నాల్సిన సమస్యలు తీరిపోయి ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిన టయాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్ని రోజులు పడ్డ కష్టాన్ని కూడా ఇంతవరకు ప్రతిఫలం లేకోకుండా బాధపడుతూ ఉన్నారు చాలామంది. కాబట్టి అలాంటి బాధలు తొలగిపోయే రోజు వస్తున్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొంచెం అనుకూలమైన పరిస్థితి కరెక్ట్గా ఉండదు. వీళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు, లేనిపోయిన కొన్ని సమస్యలు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి మనకి మోసాలు జరగటం, స్నేహితురాల నుంచి ఇబ్బందులు. కాబట్టి ఒక స్త్రీ నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం రాబోతుంది. కాబట్టి స్త్రీ విషయాలలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. అది మీరు ఊహించని అదృష్టము. ఆటోమేటిక్గా చేయాల్సిన కార్యక్రమం విజయవంతంగా కావలసిన యోగం కూడా మీ జాతకాన్ని బట్టి మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా మీ కార్యక్రమాలని ఎవరికి పబ్లిసిటీ చేయకోకుండా మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు తీసుకోవాలి. మరి ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరంలో ఉన్నంత కళ అనేది ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వ్యాపార బిజినెస్లలో కొద్దిగా టైట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తుంది. ఒకటి అనుకున్నారనుకోండి, దాని మీద పెట్టుబడి పెట్టారనుకోండి, అది ముందుకు రాదు. అది కాకుండా మళ్ళీ ఇంకో ఆటోమేటిక్గా వేరేది వస్తుంది. అదే విధంగా అంత సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీరు సతమతం కావాల్సిన పని లేదు. మీ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని అనుకూలంగా లేని దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, మరి ఏది చేసినా కూడా మీకు కలిసి రాకోకుండా ఉండటం, మరి మీరు ఏరే వాళ్ళకి డైరెక్షన్ చెబితే వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంటారు. మీకన్నా చిన్నవాళ్ళు, అమాయకులు, మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు, మీ ఇంట్లో ఛాయ్ తాగిన వాళ్ళు, మీ ఇంట్లో భోజనం చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఎదిగిపోయారు. కాబట్టి మరి మీరు యథావిధంగా అలాగే నిలబడిపోయారు. ఎందువల్ల? గ్రహ ప్రభావం వలన. మరి ఆ గ్రహ ప్రభావాన్ని మీ మీద ఉండదు కాబట్టి దానికి మీరు శాంతం చేసుకోవాలి. మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజాబలం చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజాబలం చేసినట్టుగైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాతం అవుతుంది. కాబట్టి ఎక్కడో నుంచి మీరు చేయాల్సిన ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం చేసినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మరి మీరు ఏ పూజలు చేశారో, ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఫలించుకోకుండా, కళ్యాణాలు దగ్గరకు వచ్చినవి కూడా దూరం కావటం, వ్యాపార బిజినెస్ కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం, ఎన్నో రోజుల నుంచి ఒక పని చేస్తున్నా కూడా ఆ పనిలో మనకి పెద్దవాళ్ళు అనగా మన బాస్ అనగా మన మీద ప్రేమ లేకోకుండా ఉండటం, అక్కడి నుంచి మనకి విరోధాలు, శకాకులు రావటం, దాని నుంచి మనం లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, ఇలాంటి సంఘటనలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.